సుగాలి ప్రీతి విషయంలో 5 ఏళ్ల పాటు హడావిడి చేసిన పవన్ కళ్యాణ్ తన అధికారంలోకి వచ్చాక సిబిఐ దర్యాప్తు అదే ఫస్ట్ ఉంటుందని చెప్పిన పవన్ కళ్యాణ్ తర్వాత దాన్ని పట్టించుకోకపోవడం 30,000 మంది మహిళల వ్యవహారం అంతే. అప్పుడే 30,000 మంది కాదు, ఎవరు లేరు అక్కడ. 1,500 మందిది ఇంకా ఫైనల్ చేయాల్సి ఉంటుంది. అవి రెగ్యులర్గా జరిగేటటువంటి కేసులే అన్నటువంటిది ఇంతకుముందే మాట్లాడుకుంటూ అన్ని రాష్ట్రాల ఇష్యూస్ కూడా మాట్లాడుకున్నవే. బట్ ఆ వాలంటీర్లే పింపులుగా మారి, అంటే బ్రోకర్లుగా మారి వ్యభిచారానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గరికి పంపించారని ఒక దారుణమైనటువంటి ఆరోపణ చేసింది అన్నాడు ఇదే పవన్ కళ్యాణ్ కదా. మరి ఏ వ్యభిచార గృహం నుంచి ఎవరిని బయటికి ఎందుకు తీసుకురాలేదు, అలాగే ఎందుకని వీళ్ళందరిని అరెస్ట్ చేయలేదు అనేటటువంటి పదం ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాంటి కౌంటర్ చేయడం వాళ్ళకి చేత కాదు. బురద మొత్తం తీసుకొచ్చి మీద పూసిన కడుక్కోవడంగా తుడుచుకోవడం కూడా చేయరు. అట్లాగే ఆ కంపులోనే తిరుగుతుంటారు. అది వాళ్ళ కర్మ, అది నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు సుగాలి ప్రీతి ఉదంతం అట్లాగే. సుగాలి ప్రీతి ఉదంతంలో సుగాలి ప్రీతికి సంబంధించి ఇప్పుడు డిఎన్ఏ టెస్టులది గత ప్రభుత్వంలో మార్చేశారు అని ఆయన మళ్ళీ ఇప్పుడు కొత్తగా చెప్పుకొస్తున్నారు. వాళ్ళ ఆవిడ అదే అమ్మాయి తల్లి ఏమందో ఒకసారి వింటే గుర్తుకొస్తుంది. ఉదాహరణకి సుగాలి ప్రీతి కేసు, ఫస్ట్ కేసు అదే తీసుకుందామంటే సాక్ష్యాధారాలన్నీ లాస్ట్ గవర్నమెంట్ నుంచి చెడిపేశారు. పోయిన సాక్ష్యాధారాలని మనం తిరిగి తీసుకురాలేదు. డిఎన్ఏ మనకి మాయం చేశారు, ఫాల్స్ డిఎన్ఏలు పెట్టేశారు, ఏమున్నాయో తెలియదు. మరి అదే రిపోర్ట్స్ మేము 2019లో మీరు ఓడిపోయినప్పుడు చూపించిన రిపోర్ట్సే కదన్నా ఇప్పుడు కూడా ఉండేది. జరిగినది ఎప్పుడు 2017 నుంచి మీరు నిజంగా చెప్పారు తారుమారయ్యాయని. అవును, తారుమారయ్యాయి. ఎప్పుడు జరిగాయి? 2017 నుంచి 2019లో తెలుగుదేశం పార్టీలో మీ ప్రభుత్వంలోనే మరి జరిగాయని ఆ రోజు కూడా మీకు చూపించాను. ముద్దాయిలు టీడీపీకి సంబంధించిన వాళ్ళని మీకు ఫోటోలతో సహా రుజువులతో సహా చూపించాను. అమ్మా అవేం కాదమ్మా నేను చేస్తానని మాట ఇచ్చిన మీరు మరి సుగాలి ప్రీతి కేసు ప్రతి ఒక్క ప్రస్తావనలో మీరు ప్రస్తావించి మీరు గద్దె ఎక్కిన తర్వాత మరి మీరు వాళ్ళ అమ్మాయి చెప్తుంది, అప్పుడే చెప్పింది డిఎన్ఏ అంతకుముందని. మళ్ళీ అది తీసుకొచ్చి వైసీపీ మీదకి వేశారు. ఈయన ఒకటి జెన్యూన్గా మనం జెన్యూన్గా ఉన్నామని జనాలకి అనిపించేటట్టు ఉంటాయి. ఎందుకంటే ప్రస్తుతానికి తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరి అభిమానులు వాళ్ళకు ఉంటారు. తటస్థులు పవన్ కళ్యాణ్ని అభిమానిస్తున్నారు. ఆ తటస్థులకి ఆవేశపూరిత ప్రసంగాలప్పుడు బాగుంటుంది, చప్పట్లు కొట్టాలనిపిస్తుంది. ఆ స్టైల్ ఆఫ్ ఆవేశం, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఉంటుంది ఆ మంట. నేరమై రాజకీయాలు ఉండకూడదు, దోపిడీ ఉండకూడదు, అరాచకం ఉండకూడదు అన్నట్టు. కాకపోతే అలాంటిది అన్ని చోట్ల ఉన్నది, ఇంక్లూడింగ్ ఇప్పుడు మనది కొత్త పార్టీ కాబట్టి ఎవరు అట్లా ఉండరులే అన్నటువంటి ధైర్యం. అలాంటి సందర్భంలో ఏం మాట్లాడినా అంగీకరిస్తుంటే ఆ ప్రజల్ని మనం మోసం చేయకూడదు కదా. అదే సందర్భంలో అబద్ధాన్ని నిజమని చెప్పించాల్సిన అవసరం లేదు కదా.